హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో టీమిండియా ఫైనల్ చేరాలంటే 4 మార్గాలు మాత్రమే ఉండడం జరిగింది. ఆ 4 మార్గాలు ఏంటి, ఎలా అయితే టీమిండియా ఫైనల్ చేరే అవకాశం ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక రకంగా ఉంటే ఇప్పటి నుంచి మరొక రకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రేస్లోకి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్కి అయితే దూసుకురావడం జరిగింది. ఆస్ట్రేలియా వచ్చేసరికి సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి అయితే పడిపోవడం జరిగింది. టీమిండియా మాత్రం అయితే టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే డబుల్ టీస్ ఫైనల్ రేస్ వచ్చేసరికి 3 జట్ల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉండడం జరిగింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య అయితే పోటీ మాత్రం అయితే తీవ్రంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 3 జట్లను ఏ 2 జట్లు ఫైనల్ చేరే అవకాశం ఉన్నాయైతే ఇప్పుడు అయితే మంత్ ఎండింగ్ డిసెంబర్ లాస్ట్ వరకు అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది ఏ 2 జట్లు డబుల్ టీస్ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉన్నాయని అయితే మన టీమిండియాకి వచ్చేసరికి డబుల్ టీస్ ఫైనల్కి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా ఎట్లయితే మన టీమిండియా ఫైనల్ వెళ్ళే అవకాశం ఉందంటే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొదటి మార్గం వచ్చేసరికి ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికి ఒక టెస్ట్ అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా డబుల్ టీస్ ఫైనల్కి వెళ్ళాలంటే ఆస్ట్రేలియా పైన 5-0, 4-1, 4-0, 3-1తోని సిరీస్ గెలిస్తే టీమిండియా మాత్రమైతే మిగతా జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్గా ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఓవరాల్గా చూసుకుంటే ఇంకా 4 టెస్టులలో మన టీమిండియా అట్లీస్ట్ 3 టెస్టులు గెలిస్తే మాత్రమైతే కన్ఫామ్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే దూసుకుపోతుంది. ఇదైతే ఇతర జట్లపైన ఆధారపడకుండా అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొదటి మార్గం. అదేవిధంగా రెండో మార్గం వచ్చేసరికి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 3-1తోనే గెలిస్తే మాత్రమైతే ఫైనల్ చేరాలంటే ఇతర జట్లపైన అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతోని మన శ్రీలంక రెండో టెస్ట్ అయితే ఆడనుంది. రెండో టెస్ట్లో దక్షిణాఫ్రికా మాత్రమైతే అట్లీస్ట్ ఓడిపోవాలి, లేదంటే డ్రాగా ముగిస్తే టీమిండియా అయితే ఫైనల్ చేరుతుంది. ఇదొక మార్గం అని కూడా చెప్పుకోవచ్చు టీమిండియా డబుల్ టీస్ ఫైనల్ చేరాలంటే. అదేవిధంగా మూడో మార్గం వచ్చేసరికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పైన టీమిండియా వచ్చేసరికి 3-2తోనైతే గెలిస్తే ఇతర జట్ల పైన అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా శ్రీలంక అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య జనవరి 29 నుంచి అయితే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో శ్రీలంక వచ్చేసరికి ఆస్ట్రేలియా జట్టును అయితే ఓడించాలి, లేదంటే 2 టెస్టులను డ్రాగా ముగిసినా కానీ ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదొక మార్గం అయితే ఉండడం జరిగింది మన టీమిండియాకి మాత్రం అయితే. అదేవిధంగా 4వ మార్గం ఏముందంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన టీమిండియా 2-2తో సిరీస్ సమానం చేసుకుని ఒక మ్యాచ్ డ్రాగా అయితే అప్పుడు టీమిండియా ఫైనల్కి వెళ్ళడానికి అయితే 2 జట్ల పైన అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఈ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి శ్రీలంక పైన దక్షిణాఫ్రికా 2-0తోని గెలవాలి. అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి ఆస్ట్రేలియాతోని జనవరిలో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. ఆ 2 మ్యాచ్ల్లోనూ శ్రీలంక ఆస్ట్రేలియా పైన అయితే గెలవాల్సి ఉంటుంది. ఇలా గెలిస్తే టీమిండియా మాత్రమైతే డబుల్ టీస్ ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా టీమిండియా డబుల్ టీస్ ఫైనల్కి వెళ్ళాలంటే ఇన్ని మార్గాలు అయితే ఉండడం జరిగింది. మన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో చూసుకుంటే టీమిండియా 4 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా మాత్రమైతే ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. మిగిలిన 4ట్లో 3 మ్యాచ్లు గెలిచినా 2 మ్యాచ్లు గెలిచినా కానీ ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కొంచెం బెటర్గా అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోతే మాత్రమైతే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ నుంచి అయితే టీమిండియా అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి రాబోయే మ్యాచ్లన్నీ టీమిండియాకి మాత్రమైతే ఒక ఫైనల్ మ్యాచ్ లాగానే ఆడాలని కూడా తెలుస్తుంది. మరి ఎంత మేరకు రాణిస్తే అయితే చూడాలి. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఎంత మేరకు రాణిస్తే అంత మేరకు డబుల్ టీస్ ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే అన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి మాత్రమైతే. మరి చూడాలి డిసెంబర్ ఎండింగ్ వరకల్లా డబుల్ టీస్ ఫైనల్కి ఏ 2 జట్లు చేరుతాయని అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మన టీమిండియా చేరుతుందా లేదా అన్నది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.